ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే భారీగా వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మంత్లీ మనకు 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లో వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పర్సోనా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 5 hours అయితే ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. జస్ట్ ఇక కంపెనీ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి మనకి ఒక కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్. సో ఇక్కడ చూడండి బెస్ట్ సాలరీస్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. వన్స్ మీకు వర్చువల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ శాలరీనే 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు వరల్డ్లో ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు, అంటే మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట మీరు యొక్క ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల. అదేవిధంగా ఫాస్ట్ ఫీస్ట్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. వామ్ అండ్ ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఏం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీకైతే శాలరీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్, పెయిడ్ సిక్ అండ్ వెకేషన్ లీవ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు యాన్యువల్ బోనసెస్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, మంత్లీ టెక్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఆపర్చునిటీ టు బీ పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్, అదర్స్ డిపెండింగ్ ఆన్ సీనియారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నమాట. ఇక కంపెనీ వాళ్ళు చాలా మంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం ట్రై చేయండి అప్లికేషన్స్ పెట్టడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే యాజ్ ఎ వర్చువల్ అసిస్టెంట్గా మీరు వచ్చేసి ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి క్లయింట్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకు వచ్చేసి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క బిజినెస్ గ్రోత్ అవ్వడానికి. సో ఇక్కడ చూడండి మనకు డ్రాపింగ్ ఈమెయిల్స్ అండ్ హ్యాండ్లింగ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క పర్సోనా కంపెనీ అనేది టాప్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో మీరు బిజినెస్కి సంబంధించి వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ యొక్క మెయిల్స్ని డ్రాపింగ్ చేయడము, అదేవిధంగా బిజినెస్ కమ్యూనికేషన్స్ని మీరు హ్యాండిల్ చేయడము, అదేవిధంగా వీడియో కాన్ఫరెన్సెస్ని మీరు టేక్ ఓవర్ చేయడము, అండ్ అలాగే దీంతో పాటు ఇంటర్ఫేసింగ్ విత్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి క్లయింట్స్ అలాగే కస్టమర్స్ అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ సో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా షెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్, మీటింగ్ అండ్ ఈవెంట్స్. సో ఇక కంపెనీలో ఉన్నటువంటి ఏవైతే మీటింగ్స్ ఉంటాయి అదేవిధంగా ఈవెంట్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి మీరు ప్లాన్ చేసి షెడ్యూల్ చేయడము, ఆన్లైన్ రీసెర్చ్ అండ్ డేటా కలెక్షన్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్. సో ఇక స్ప్రెడ్షీట్స్ని మీరు యూజ్ చేసేసి ఆన్లైన్ రీసెర్చ్ చేసేసి డేటా అయితే మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్,
క్రియేటివ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియా, అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్. సో మీరు అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అంటే మీకు వేరియస్ ప్రాజెక్ట్స్ ఇచ్చినా లేదా టాస్క్ ఇచ్చినా కూడా మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి ఫుల్లీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్గా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ఇంగ్లీష్లో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు యాప్స్ కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు ఇక స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు మీరు లాంగ్ టర్మ్ ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు యూఎస్ బిజినెస్ హౌస్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ పీక్ టైం కావచ్చు, సెంట్రల్ టైం కావచ్చు, ఆర్ ఈస్టర్న్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా అదర్ జాబ్స్లో కావచ్చు లేదంటే అదర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే దీంతో పాటు అదర్ క్వాలిటీస్ అని చెప్పేసి గైస్ మీరు ఏమైనా యొక్క స్కూల్స్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అలాగే దీంతో పాటు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మినిమల్ గైడెన్స్ ఏవైతే మీరు సాల్వ్ చేస్తుంటారో సో వాటికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాండేటరీ అయితే కాదండి ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటు యాంటిసిపేటింగ్ టీమ్ మెంబర్స్ నీడ్స్కి సంబంధించి మీకు స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విల్లింగ్నెస్ టు వర్క్ హార్డ్ అండ్ ప్రిజర్వ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ రిసోర్స్ఫుల్నెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెషనలిజంగా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక అదర్ క్వాలిటీస్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. సో ఇక స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్ ఇది వచ్చేసి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఫుల్ టైం లాంగ్ టర్మ్ జాబ్ అయితే మీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క లాస్ట్ నేమ్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క ఏజ్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వన్ బై వన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ మొత్తం మీరు ఫిల్ చేసేసి చివరిలో మనకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేసేయండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.